యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాంటి ఘటన చేసిన వాణ్ణి శిక్షించాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను సీనయ్య. చాలా చాలా మంచి పని చేసావయ్యా. తన బాధ కొంచెమైనా తీరి అలా ఉందంటే దానికి కారణం నువ్వే. వాడికి సరైన శిక్ష పడేలా చేశావు. అత్తయ్య, అంతా మంచి జరిగింది కదా, మరి ఎందుకు బాధపడుతున్నారు? నువ్వు నా కొడుకు విసీనయ్యా. నా కొడుకు తెలివిగా ఎంత మంచి పని చేస్తే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉండాలి. ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సీనయ్య. ముందు ముందు ఏం జరుగుతుందోనని భయపడి అలా వదిలేసి ఉంటే జీవితాంతం చాలా బాధగా ఉండేది. కానీ నువ్వు ఆద్య గురించి ఆలోచించి ఇదంతా చేశావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సీనయ్య. అత్తయ్య, నేను మీ కొడుకునన్నారు, అంతకంటే కృతజ్ఞత ఇంకేముంటుంది అత్తయ్య? అత్తయ్య, బాధపడకండి అత్తయ్య, అంతా మంచి జరిగింది కదా. అవును, ఇదంతా నేను చేసినట్టుగా మీకెవరు చెప్పారు? నేనే బాబా. ఈ విషయం సీక్రెట్గా ఉంచాలని నేనే చెప్పాను బావా. కానీ వాడికి శిక్ష పడిందన్న ఆనందంలో అమ్మకంతా నిజం చెప్పేశాను. సారీ బావా. చేయాల్సింది చేసేసి సారీ చెప్తున్నావా? చూడు అత్త ఎంత బాధపడుతున్నారో. లేదు సీనయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి ఆనంద బాష్పాలు. అవును, ఈ విషయం ఆచికి చెప్పారా? చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పలేదు? తనకి చెప్పాలి కదా. తను ఎంత సంతోషిస్తుంది. మన సీను చేసిన మంచి పని తనకు కూడా తెలియాలి కదా. ఏంటి రామలక్ష్మి, ఏదో హడావిడిగా తీసుకొచ్చావు? ఇక్కడెవరూ లేరేంటి? ఆద్యా, నీకొక సర్ప్రైజ్. ఏంటది? ఇక్కడ కాదు. మరి చెప్తారా? రామలక్ష్మి, ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? సర్ప్రైజ్ అన్నాను కదా, చెప్పకూడదు. ఓ, రెస్టారెంట్కి వెళ్తున్నామా? సినిమాకి కాదు. మరెక్కడికో చెప్పు రామలక్ష్మి, చెప్పు రామా. అబ్బా, సస్పెన్స్ అని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు తొందర? వెయిట్ చేయి రామా. వాడు ఎంత పని చేశాడ్రా? ఎవర్రా? వాడేరా ప్రభాస్ గాడు. లేకపోతే మన ఊరమ్మాయి జోలికే వస్తాడా? మక్కెలు ఎరకొట్టాలరా వాడిని. పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే చంపేసేవాళ్ళం. అవునరా, వాడికి మధ్య ఆడపిల్లలంటే అలుసైపోయింది. మొత్తానికి ఆ వీడియో అప్లోడ్ చేసింది ఎవడో కానీ వాడిని మెచ్చుకోవాలరా. ఆ అమ్మాయి పరువు పోకుండా, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా వాడిని పట్టించాడు. లేదంటే వాడిని పట్టుకోవడం చాలా కష్టమయ్యేదిరా. అలాంటి పాపాలు చేసిన వాడు
మన మధ్య మంచిగానే తిరిగేవాడురా. కానీ రే, ఎంత హెల్ప్ చేసిన వాడి పేరు బయట పెట్టలేదురా. వాడు నిజంగా దేవుడురా. వీళ్ళు మాట్లాడుతోంది నాకు మంచి చేసిన వ్యక్తి గురించే, కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియడం లేదు. ఆద్య, అది కూడా సస్పెన్స్. అన్నీ సస్పెన్స్ అయితే ఎలా? పద. ఒక్క నిమిషం. నాకు మాత్రం ఒకటి తెలుసుకోవాలనుంది రామలక్ష్మి. ఏంటది? అదే, నా మొహం కనిపించకుండా ఆ ప్రభాస్ని పట్టించాడు కదా, ఆ అబ్బాయి గురించి. తనకి నేను ఏం హెల్ప్ చేశానో తెలియదు, కానీ తను మాత్రం నాకు చాలా హెల్ప్ చేశాడు. ఒక్కసారి తను కనపడితే థ్యాంక్స్ చెప్పాలనుంది. నీకు హెల్ప్ చేసిన అతను దగ్గరవాడే అయ్యుండొచ్చు కదా. ఏంటి? అదే, నీకు హెల్ప్ చేశాడు అంటే నీకు దగ్గరవాడే అయ్యుండొచ్చు కదా. ఒకసారి ఆలోచించు. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా? నేను వెళ్ళిందే ఒక్కరోజు, అప్పుడే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ ఎవరు లేరు. నిజంగా ఆ వ్యక్తి ఎవరో తెలియాలి, కానీ హిస్ ద రియల్ హీరో. తను కనిపించగానే దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజుల్లో ఏమి చేయకుండానే అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప పని చేసి కూడా తను ప్రపంచానికి తెలియలేదంటే చాలా గొప్ప మనిషి అయి ఉంటాడు. ఐ లైక్ హిమ్. నువ్వు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు కదా, ఇక కనిపిస్తాడులే. పద వెళ్దాం. ఎటెందుకు తీసుకువెళ్తున్నావు రామలక్ష్మి? సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. ఇక్కడ? హా, కళ్ళు మూసుకో. ఎందుకు? సర్ప్రైజ్ కదా. ఓ, కళ్ళు మూసుకో. ఏంటి రామా? చెప్పాగా సర్ప్రైజ్ అని. ఎలా ఉంది సర్ప్రైజ్? నువ్వు రోజు బాధపడుతుంటే చూసి నువ్వు సంతోషంగా గడపాలని అమ్మ ఏర్పాట్లు చేసింది. అవునాద్య, ఇదంతా నీకోసమే. నీ మనసులో ఉన్న దిగుళ్ళంతా మర్చిపోయి జరిగిన సంఘటన ఒక పీడకలలా అనుకుని ఈ హోళీ పండగని సంతోషంగా జరుపుకోవాలని ఇలా చేశాను. కానీ నాకిష్టం ఉండదు. అదేంటమ్మా, మా అక్క నీకోసం ఎంత చేస్తే ఇష్టం లేదంటావు? ఇప్పుడు నువ్వు ఇష్టం లేదంటే మా వదిన ఈ హోళీ పండగను కూడా ఆపేస్తుంది. అసలే లేక లేక మా వదిన హోళీ పండుగ జరుపుకోవడానికి ఒప్పుకుంది. అది కూడా నీ కోసమే. ఇప్పుడు నువ్వే కాదంటే ఎలా? ఒప్పుకో అక్క. మీ అందరితో హోలీ జరుపుకోవడం కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి రాత్రికి రాత్రే బస్ ఎక్కొచ్చానక్క. ఒప్పుకో ఆద్య, అందరూ ఆశపడుతున్నారు కదా. ఒప్పుకోవచ్చు కదా ఆద్య.
ఆద్య ఒప్పుకోమ్మా. హోళీ ఆడాక అందరం కలిసి ఇక్కడే భోజనాలు కూడా చేద్దాం. ఒప్పుకో ఆద్య. సరే. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక మంచి సాంగ్తో మొదలెడదాం. 1 2 3 ఆ yes happy మన ఇంటి ఆచారం ప్రకారం భర్తకి భార్య బొట్టు పెట్టి హోలీ మొదలు పెట్టాలి. అన్నయ్య ఇంకా రాలేదు కదా? వాడు స్వీట్లు తీసుకురావడానికి వెళ్ళాడ్రా, ఇంకా రాలేదు. నేను వంట తయారు చేస్తాను. రామా, అన్నా రైస్ మెత్తగా ఉండండి, లేదంటే ఆయనకి ఇష్టం ఉండదు. అలాగేనమ్మా. సర్లే అమ్మా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఇప్పుడు వదిన గురించి హోళీ ఆపాలా? సర్లే, ఇంటి ఆడపడుచు నువ్వేగా, నువ్వే మొదలుపెట్టు. పెట్టు. ఆద్య నేను పెళ్లి చేసుకునుంటే ఇప్పుడు ఆద్య నాకు బొట్టు పెట్టుండేది. తకిట తక్ జం తకిట తక్ జం పలికే నేనా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు 100 ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు తకిట తక్ జం తకిట తక్ జం పలికే నేనా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో మరి నాకెవరు పెడతారు? పెడతారా?
ఆశల రంగే ఆకుల పచ్చంట నీడే నలుపంట ఈడే పసుపంట లూలో దాగే ఊహల పొంగే ఊదారంగంట హోలీ హోలీ రంగోలి పాడుకుందాం హేలి హేలి కమ్మరే ఏంటలా చూస్తున్నారు? ఈ డ్రెస్ చూస్తుంటే మన పెళ్లికి ముందు నువ్వు ఇలాంటి డ్రెస్లో ఉండడం గుర్తుకొచ్చింది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నీ అందం ఏమాత్రం తగ్గలేదు. మీరు కూడా ఏం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని చూస్తే మీలాంటి వాడు నాకు భర్తగా వస్తే బాగుండు అని అనుకుంటుంది. నా అదృష్టం మీరు నాకు భర్తగా వచ్చారు. లేదు పార్వతి, నువ్వు నాకు భారీగా రావటం నా అదృష్టం. నీలో ఉన్న అందం, నీలో ఉన్న అనుకువ ఎప్పుడు నీకు దగ్గరగా ఉండాలని ప్రేరేపిస్తున్నాయి. మరి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నాకైతే మీరున్న ఎత్తు, మీకున్న అందం, మీ మంచితనం, మీ అమాయకత్వం మిమ్మల్ని వదిలి ఉండనివ్వవు. అయితే వాటన్నిటికీ బహుమతి ఇవ్వవా? ఏం బహుమతి కావాలి? నీ తీయని పెదాలతో నా చంపలపై ఒక ముద్దు. ముద్దు పెట్టాలంటే దానికి మూడ్ రావాలి కదండి. ముద్దు పెడితే మూడు అదే వస్తుంది. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నాకు సిగ్గేస్తుందండి. అయితే నేను కళ్ళు మూసుకుంటాను. నా కళ్ళలోకి చూడకుండా నా బొగ్గు మీద ముద్దు పెట్టు. పెట్టు. పెట్టు పారు, పెట్టు. ఓ, సిగ్గుపడుతున్నావా? అయితే నేనే పెడతాను. ఇదేంటి పారు, కలర్స్ పూస్తే అందం రావాలి కానీ గడ్డం వచ్చిందేంటి? అల్లుడు 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 ఆగవద్దు. అమ్మ అయ్యో ఇదిగో అమ్మ. వద్దురా ప్లీజ్ రా. రే బిట్టు ఆగతా. ఇప్పుడు నువ్వు దొరకకపోతే రాత్రి నువ్వు పడుకున్నా వచ్చి నీ ముఖం మీద కళ్ళు జల్లి వెళ్తాను. ఆగరా. వాడెంత కలర్ తీసుకొచ్చాడు? కలర్ రాయడానికి వచ్చావా? కలర్ తో స్నానం చేయించడానికి వచ్చావా? ఏదో చేస్తానులే గాని ముందు నువ్వు తప్పుకో. నేను తప్పుకోవాలా? రేయ్, నేను నీకంటే పెద్దోడిని, పైగా నీ మేనత్తకి మొగుణ్ణి అని అత్తయ్య అనుకోవాలి కదా. అదేంటి పొద్దు అంత మాట అనేసాడు? వాడు నిజమేలేండి అన్నాడు. పద్మో, నువ్వు కూడానా? ఏ తప్పుకో, మా అత్త సంగతి నేను తెలుస్తా. ఏ తప్పుకో. రేయ్ ఇదిగో, నమస్కారం బాగారే. ఇప్పుడేం చేస్తారా? ఇప్పుడు వేరే కలర్. ఏంటి జానకి, నువ్వు హోలీ ఆడితే బాగుండేది కదా. అసలు హోలీ ఆడేదే భార్యాభర్తలు సంతోషంగా ఉండడం కోసం. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పండి. హోళీ ఇద్దరూ కలిసి ఆడాలని. ఎక్కడికెళ్లారో ఇంతవరకు రాలేదు. హోళీ ఉందని తెలుసు కదా. అదేనే, అందర్నీ అర్థం చేసుకునేవాడు ఒక్క నీ విషయంలోనే. అంతేలే, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేంగా, రెండు చేతులతో కొడితేనే చప్పట్లు. నువ్వు కూడా ఆ విషయం తెలుసుకోవాలి. ఏమయ్యా, ఏంటది? తిప్పు. ఆ పొయ్యి కింద మంట పెట్టు.
బిట్టు ఆగు, అటు ఆగు. వెళ్ళండి. అలాగే అలాగే అటు ఏవోయ్, అటు, అటు, కింద అటు మంట రా. పెట్టు. అరే బిట్టు ఇట్లారా, ఇదిగో వెళ్ళి నాయనమ్మకి పుట్టు పెట్టు. కానివ్వు. నానమ్మ మరి నీకు బొట్టు ఎవరు పెడతారు? నాకు బొట్టు పెట్టేవాడు పైకి పోయాడురా. ఓ తాతయ్య. అలాగే ఎవరనుకున్నావు బిట్టు హైట్ 3 feet. నానమ్మ పైన తాతయ్య నీకు బొట్టు పెట్టమని నాకు చెప్పాడులే. హోరి బడవా, సరే పెట్టు. హ్యాపీ హోలీ. రే 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 రే, ఒరే ఒరే ఒరే.